రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. నా రచనలో ధ్వని ఉంది, ఔచిత్యం ఉంది, ఉదాత్తత ఉంది, శ్రవణ సుభగత్వం ఉంది. చూసుకోండి. ఉపమానాలు ఉత్ప్రేక్షలు లేకపోతే ఏమి, ఊపులున్నాయి, చతురోక్తులు లేకపోయినా వంపులున్నాయి. నేను హాస్య విష్ణువునని సరదాగా చెప్పుకుంటున్నాను. మరి వారి దృష్టిలో హాస్యబ్రహ్మ శ్రీ భవనిపాటి కామేశ్వరరావు గారు కదా. జీవిత రమణీయము మహారాజుల ఉన్నత సౌధాల్లోనూ ఉద్యానవనాల్లోనూ మాత్రమే కాక రసవిహీనమనుకున్న సామాన్య గృహస్థ జీవితంలో కూడా ఉన్నదని చూపడానికి నేను నా జీవితం అంతా ప్రయత్నించాను. ఈ పుస్తకం అట్టి ప్రయత్నానికి ఫలితమే. సంసారపు పాలకడలిని చిలకడమలో చెందిన తుంపురులను పోగు చేయగా ఈ గ్రంథము తయారైంది. ఇది హాస్య గ్రంథము. ఆ విషయం గుర్తించి చదవండి. అంతే. కాసేపు నవ్వుకొనడానికి సిద్ధపడి మరీ పుస్తకం తెరవండి. విసుగుగా ఉన్నప్పుడు ఈ పుస్తకం చదవకండి. అసలు మంచి పద్ధతి ఏమిటంటే, వెన్నెల రాత్రి ఆరుబయట 2 పక్కల వేసుకోవాలి. తెల్లటి దుప్పటి మీద కాసిన మల్లెపూలు పోసుకోవాలి. తాంబూల చర్వణం కూడా పూర్తి చేసి మీ ఆవిడను వినమని ఈ పుస్తకాన్ని చదవాలి. అప్పుడే ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు అంటూ తన పుస్తకానికి ముందు మాటలో పేర్కొన్న తెలుగువారి అభిమాన రచయితే శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు. మునిమాణిక్యం నరసింహారావు గారు 20వ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం పాత్ర తెలుగు సాహిత్యంలోనే పెద్దపీట వేసుకుని కూర్చుంది. శ్రీ మునిమాణిక్యం వారు తెనాలి తాలూకా సంగం జాగర్లమూడిలో మార్చి 15, 1898 జన్మించారు. ఈయన తెనాలిలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. డిగ్రీ చదవడానికి ఆర్థికంగా తాహత లేకపోతే శ్రీ కొండా వెంకటప్పయ్య గారి సహాయం అందుకుని బిఏ చదివారు. ఆయనకు ముందరు హిందూ హైస్కూల్లో ఉద్యోగం వచ్చింది. తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తులోనూ ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత హైదరాబాద్ ఆకాశవాణిలోనూ కూడా పనిచేశారు. శ్రీ నోరి నరసింహశాస్త్రి గారు, శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు వీరిని కథలు రాయమని ప్రోత్సహించారు. తాను రోజూ చెప్పే కబుర్లనే కథలుగా రాయమని శ్రీ తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారు అనడంతో కథారచనకు పూనుకున్నట్లు మునిమాణిక్యం వారే స్వయంగా చెప్పుకున్నారు. ఆయన రాసిన మొదటి రచన టీకప్పులో తుఫాను. ఇందులోనే మొట్టమొదటిగా కాంతం పాత్ర మనకు కనపడుతుంది. నిజానికి ఆయన భార్య పేరు కాంతం కాదు, శేషగిరి. కాంతం కథల్లో ఒకటి ఆయన రేడియో నాటికగా రాస్తే ఆయన కుమార్తె ఆ నాటికలో కాంతంగా నటించి శ్రోతలను అందర్నీ మెప్పించింది. ఆయన కాంతం కథలకి ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి కూడా. నిజ జీవితంలోని దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్యనూతనమనిపిస్తాయి. ఇటువంటి కాంతం చనిపోగానే ఆయన చాలా దిగులు చెందారు. వెంటనే ఎక్కువగా ప్రేమించే పెద్దమ్మాయి రుక్మిణి కూడా మరణించింది. ఈ విషాదం నుంచి బయటపడటానికి చాలా కష్టమే అయింది. తల్లి లేని మిగిలిన 9 పిల్లలను ఆడదిక్కు లేకుండా పెంచడం కూడా అసాధ్యమైంది. ఆ పరిస్థితుల్లో నరసాపురంలో ఉన్న వితంతు శరణాలయం నుంచి పిల్లను తెచ్చుకుని వివాహం చేసుకున్నారు. ఆమె రాజ్యలక్ష్మమ్మ. అయితే వితంతు వివాహాన్ని చేసుకున్నందుకు కొంత విమర్శకు గురి కావాల్సి వచ్చింది. మునిమాణిక్యం వారు సుమారుగా 60 కథలు రాశారు. కథలతో పాటు శరద్రాత్రులు, రుక్కుతల్లి, మేరీ కహాని అనే నవలలు, గాలిపిల్లలు పేరిట బాలల కోసం కథలు, ఇంకా జయమ్మ కాపురం వంటి నాటికలు రాసి ప్రకటించారు. అప్పు చేయడం, తీర్చడం, భార్యను లొంగదీసుకోవడం వంటి కొన్ని హాస్య వ్యాసాలను కూడా రాశారు. హాస్య కథలు, కాంతం కథలు, అల్లుళ్ళు వంటివి వీరి కథా సంపుటాలు ప్రచురించబడ్డాయి. ఎన్ని రాసినా మునిమాణిక్యం అంటే కథా రచయితగానే గుర్తింపు వచ్చింది. వారు సృష్టించిన కాంతం పాత్ర తెలుగువారిలో ముద్రపడిపోయింది. అనురాగం, ఆత్మీయతతో కూడిన చాతుర్యం, మాటకారితనం, కొద్దిగా వెటకారం, శృతిమించని శృంగారం, నిండుతనం, కొంటెతనం ఇలా అన్నీ ఉన్న స్వచ్ఛమైన తెలుగు ఇల్లాల కాంతం. మునిమాణిక్యమే ఆ కథల్లో వెంకట్రావుగా మనకు కనిపిస్తారు. అతను అమాయకుడు. అలాగని భార్యపై పెత్తనం చేసి తను నెగ్గుకు రావాలనుకున్నా చివరికి తనే లొంగిపోయే స్వభావం కలవాడు. కాంతం పేరు మాత్రం వారి స్నేహితుల్లో ఒకరి చెల్లెలిది అని చెప్పారు మునిమాణిక్యం వారు. కథను మొదలుపెట్టడంలో చమత్కారం, కథను నడపడంలో నేర్పు, ముగించడంలో ముచ్చట కథకుడికి ఉండాలన్నది మునిమాణిక్యం గారి మాట.
కొన్ని సందర్భాల్లో కథ ఎలా ముగుస్తుందా అనే ఆదుర్ద పాఠకుడికి కలగాలట. విసుగు రాకూడదట. కథ కుదురుగా ఉండాలట. ఇవన్నీ లేకపోతే ముక్తాయింపు మాటలతో ముగిసే కథ ముక్కలు చెక్కలుగానే ఉంటుందట. 3 ముక్కల్లో కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్ట కథ రాస్తే అందులో కథకుడి చమత్కారం ఏముంది? కథను ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్‌గా పరిగణించాలంటారు మునిమాణిక్యం వారు. కాంతం కథలు చాలా చతురతతో పాటు శిల్పపరంగా కూడా గొప్పవే. కథ సాధారణంగా ఒక వాక్యంతోనో, ఒక వర్ణంతోనో లేదా ఒక సన్నివేశంతోనో మొదలవుతుంది. మధ్యలో పీటముడి పడుతుంది. చివరకు చొరకతో ముగుస్తుంది. మనకు విపరీతమైన నవ్వు తెప్పిస్తుంది. నవ్వే కరువై తోటి మనుషులతో మాట్లాడే తీరికే లేని నేటి అత్యాధునిక బిజీ సమాజానికి మునిమాణిక్యం నరసింహారావు గారి కథలు తేనెపట్టు లాంటివి. హాస్యరసమాధుర్యాన్ని పంచే మందులాంటివి. అందుకే నేటి యువత యువకులతో పాటు పెళ్ళైన ప్రతి ఒక్కరూ చదవాల్సిన మంచి కథలు మునిమాణిక్యం వారి కథలు. శ్రీ మునిమాణిక్యం వారు 1973 ఫిబ్రవరి 4వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా ఆ హాస్య కథా చక్రవర్తి స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలర్పిద్దాం. సెలవు. నమస్కారం.